మీరెక్కడికి వెళ్తే అక్కడికి. నేను ఎక్కడికి వెళ్తానని నీకు తెలుసా? తెలుసు, క్లబ్కి. కనీసం ఆ పేరైనా ఎప్పుడైనా విన్నావా? ఇప్పుడు సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ అన్నీ అవేగా. నువ్వు అప్పలమ్మ అవతారంలో వస్తే అక్కడ వాళ్ళంతా నేను చూసి నవ్వుతారు. వాళ్ళని చూసి నేను నవ్వుతాను. లోకల పుణ్యం అంటూ ఖరీదని చెరకట్టగానే చాలదు, క్లబ్లో పాటించాల్సిన పద్ధతులు కొన్ని ఉంటాయి. నేర్చుకుంటాను. మీరు మటుకు పుడితేనే నేర్చుకోలేదుగా. అక్కడ నా స్నేహితులు చాలా మంది ఉంటారు. ఉంటే వాళ్ళని ఏం చేస్తారు? చందు, గిరిజన్ నీతో పాటు క్లబ్కి వెళ్ళమని నేనే చెప్పాను. తీసుకెళ్ళు. గిరిజ, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయకూడదు. ఇప్పుడు మిమ్మల్ని నేను పట్టుకుని బాధించానా వదిలేయడానికి? నవ్వులాట కాదు, నేను సీరియస్గా చెప్తున్నాను. నేను సీరియస్గానే చెప్తున్నాను. గిరిజ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని కేవలం మా తాతయ్య పోరు పడలేకే నేను ఈ పెళ్లి చేసుకున్నా నీకు ఆనాడే చెప్పాను. ఏనాడు? పెళ్ళైన మొదటి రాత్రి. దట్స్ టూ లేట్. పెళ్లికి ముందే చెప్పుండాల్సిందే. ఆ పెళ్లి కూతురు నువ్వే అని మా తాతయ్య నాకు ముందుగా చెప్పలేదు. అది నా తప్పు కాదు. ఆల్ రైట్, తప్పంతా నాది. అయితే దీని పరిష్కారం ఏంటి? నన్ను భారీగా భరించడమే. అంటే నువ్వు నన్ను వదిలిపెట్టావన్నమాట. వదిలి నేనేం చేయను? నీ ఇష్టం వచ్చిన చేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఊరే. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా. ఎంత అమాయకులండి మీరు. మిమ్మల్ని వదిలేస్తే మీరు నాకు కొంత డబ్బే ఇస్తారు. మిమ్మల్ని వదలకపోతే మీ భార్యగా మీ ఆస్తంతా నాకే దక్కుతుంది. ఈ మధ్య చందు గారు కనబట్టలేదు, మనకు మందు లేదు. పిచ్చిక్కినట్టుందిరా బాబు. ఏమిటి సోదరా, 2 రోజుల నుంచి దర్శనాలే లేవు. నిన్ను చూసి చాలా కాలమైనట్టుంది గురు. కాయలు కచ్చిపోయా గురు. నేను చూడకుండా ఉండలేకపోతున్నావురా. నమస్కారం వదిన గారు. నమస్కారం గిరిజి గారు. నమస్కారం బాబే. నమస్కారం. అందరూ బాగున్నారా? బాగున్నాం. అవును, ఎప్పుడు మీ ఫ్రెండ్ ని క్లబ్ లో కలుసుకోవడమే గాని మీరే మా ఇంటికి ఎందుకు రాకూడదు? వరే పిలవాలే గాని చిటికేస్తే కాకుల్లో వాళ్తాం. ఇంటికి రావాలంటే భయం అండి, తాతయ్య గారు ఉంటారు. ఇప్పుడు భయం లేదురా, ఇప్పుడు పెద్దలం అంతా వదిలి గారిదే. అవునవును, కుదిరి గారు ఎంత చెప్తే తాతయ్య గారు అంతా. అవును, వీడేడి? అరే, అక్కడ నిలబడిపోయారే, రండి. కమాన్ సోదరా, కమాన్. కార్ పార్క్ చేసి పెట్టు. అలాగే సార్. సార్ ఫ్రెండ్స్, మీకు ఏమేమి డ్రింక్స్ కావాలో ఆర్డర్ ఇవ్వండి. ఓకే? వదిన గారు పర్వాలేదు, తీసుకోండి. సార్ శ్రీవాస్. అలాగే సార్. జానీ వాకర్. అలాగే సార్. పీటర్ స్కాట్. అలాగే సార్. అలాగే సాంగ్. బెరర్, నేను ఎల్లప్పుడు ఒకే బ్రాండ్ వాడుదును. అది మేకతో వాళ్ళ బ్రాండీ, స్మాల్ విత్ క్వార్టర్. అలాగే సార్. బెరర్, రమ్, బ్రాండీ, బిస్కీ, జిన్, కాక్టైల్, ఫుల్ పట్రా. నీకేం కావాలి? మీరేం తాగితే అది. బెరర్ సార్, 2 క్యాంపో కాల్. మీరు మేడం, చందు డ్రింక్స్ తీసుకోడు, మీకు తెలీదా? ఇదే కాదు, నా గురించి చాలా విషయాలు తెలియదు.
డాన్స్ ఎలా ఉంది? ఏముంది, ఎక్కడ చూసినా ఒకటే కథ. అంటే మగవాడి ఆనందం కోసం ఆడది పడే పాటలు. ఇంట్లో భర్తని మరిపించడానికి భార్య వంట చేసి తినిపిస్తుంది. క్లబ్ డాన్సర్ తన ఒంటి వంపులతో మగవాడిని తన్మయపరచాలని తహతహలాడుతుంది. ఎప్పుడు ఇలా మగవాడి చుట్టూ అల్లుకోవాలని ఆడదానికి ఎందుకో ఇంత ఆరాటం. కానీ నువ్వు అలాంటి ఆడవాళ్ళ కోవలోకి రావు కదా. రాకూడదనే ప్రయత్నిస్తున్నాను, కానీ తప్పేటట్లేదు. నన్ను సృష్టించిన దేవుడు కూడా మగవాడేగా. ఆడ నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసాచి పమ్మాని సాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీచి
చిలిపేది వయసు వాణి